సంవత్సరం అయిపోయింది కదా సార్, అంటే క్యాబినెట్ విస్తరణ అనే కోసమే వెళ్తున్నా అని ఇప్పటికీ 10 సార్లు అదే పేరు మీద వెళ్ళొచ్చిండు రేవంత్ రెడ్డి ఢిల్లీకి. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఏడాది పాలన అయిపోయినా కూడా క్యాబినెట్ విస్తరణ పోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇంకోటి హోమ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇట్లాంటివన్నీ మున్సిపల్ కానీ అన్నీ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఇట్లనే ఉంటాయా గవర్నమెంట్లు అంటే? ఇక ఇప్పుడు ఏమైపోయిందమ్మా అంటే కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ వాళ్ళకి అక్కలేక మింగలేక పరిస్థితి అయింది. ఎత్తుకోలేకపోతున్నారు, దించలేకపోతున్నారు. ఎత్తుకుంటే బాధ ఉన్నది, దించుతో బాధ ఉన్నది. ఈ పరిస్థితులలో ఏంటంటే వాళ్ళు కొన్ని సమస్యలు కాలానికి వదిలేద్దామంటారు చూడు, కాలమే పరిష్కరిస్తుందని, అట్లా వాళ్ళు కూడా వేచి చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు నేను అనుకుంటా ఇది ఒక తెలంగాణకి ఒక తీవ్రమైన నష్టమే, కాంగ్రెస్ పార్టీ కూడా ఇది నష్టమే. ముందు పోలేకపోతున్నారు, వెనక్కి పోలేకపోతున్నారు, ఎత్తుకోలేకపోతున్నారు. సంవత్సర కాలంలోనే గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ నుంచి ఇంత వ్యతిరేకత ఎందుకు మూటగట్టుకుంటున్నారు? ఇచ్చిన హామీలను ఇచ్చేస్తే అంటే అమలు దిశగా ప్రయత్నం చేస్తే ఇవన్నీ ఉండే కదా సార్. అంటే ఇవ్వడానికి ఎట్లా ఇస్తారమ్మా, ఎట్లా సాధ్యమవుతుంది? అంత ఉత్తదే, ఏదో మాటలు చెప్పినట్టు కాదు కదా, గద్దెనెక్కడానికి చెప్పినటువంటి మాటలు చెప్పినట్టు కాదు కదా. ఒక ఉచిత బస్సు తప్ప గ్రౌండ్ లెవెల్లో అన్ని 2500 మహిళలకు ఇస్తామన్నది కాదు, లేదంటే పెన్షన్లు డబుల్ చేస్తామన్నది కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఆడబిడ్డలకి ఇస్తామన్న ఈ స్కూటీలు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇట్లా రైతులకు కూడా ఇస్తామన్నారు, రైతు భరోసా. అమ్మా ఇస్తామన్నాయి పోనీ, మళ్ళీ అదనంగా ఇస్తామన్నాయి పోనీ, పాత ఇవ్వడానికి డబ్బులు లేవమ్మా. అవును, రైతు పాత చేయడానికి డబ్బులు లేవు, ఇవ్వడానికి ఇప్పుడు 2 విడతలు ఆల్మోస్ట్ అయిపోయింది. పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టేదో, బ్రేక్ఫాస్ట్ పెట్టిందో, లేకపోతే పిల్లలకి కనీసం ఇస్తానే గయ్యే ఇవ్వలేకపోతాను. ఎక్కడమ్మా వసతులు లేకుండా అయిపోయింది. గురుకుల స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు ఇట్లా చనిపోవడాన్ని దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఎవరు నిర్లక్ష్యం అంటారు? ప్రభుత్వ నిర్లక్ష్యం అంటారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యమా? ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తున్నా అక్కడున్న వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? రెండూ ఉంటాయి. యథా రాజా తదా ప్రజ అన్నట్టు రెండూ ఉంటాయి. పాలకుల నిర్లక్ష్యం ఉంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉంటుంది. ఒక్కరిదే అని చెప్పలేము. ఇక ఇప్పుడు ఏది ఏమైనా ఇప్పుడు నా పిల్లలు తప్పు చేస్తే కుటుంబ పెద్దగా, తండ్రిగా, తల్లిగా మా బాధ్యత ఉండదా అమ్మా? మరి కాబట్టి ఈరోజు సరే అక్కడ ఆయన చెప్పి చేయించకపోవచ్చు, ఆయన దానికి ప్రత్యక్ష కారణం కాకపోవచ్చు, కానీ జరిగిన తర్వాత ఏంటిది ఫాలో అప్ ఏంటిది? ఇప్పుడు 1, 2, 10 మంది కానీ 50 మంది చనిపోయే వరకు కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో ఒక యాక్షన్ అంటూ సమీక్షలు ఉండాలి కదమ్మా, చర్యలు ఉండాలి కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా ఏందమ్మా అంటే ఈరోజు జరుగుతున్న పాలన చక్కదిద్దుకోకపోతే, గాడిలోకి తీసుకురాకపోతే ప్రజలు ఎవ్వరు ఊకోరమ్మా, ఎవ్వరిని భరించరు. ఇప్పుడు టీఆర్ఎస్ని తీసి బీఆర్ఎస్ పెట్టినందుకే బీఆర్ఎస్ మాకెందుకు, టీఆర్ఎస్ ఉంటే మాది, అది మా ఇంటిది, అది మా తల్లి, అది మా కుటుంబ సభ్యురాలు అని భావించిండ్రు. నువ్వు ఎప్పుడైతే తెలంగాణ అనే పదాన్ని నుంచి దూరమైన కేసీఆర్నే వద్దనుకున్నారు. వీడు ఎంతమ్మా రేవంత్ అన్న ఎంత